చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మీసా స్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మీసా స్వామి మాట్లాడారు. రేవంత్ సర్కార్ అంబేద్కర్ అభయహస్తం పేరుతో ప్రతి కుటుంబానికి 12 లక్షల రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, ప్రధాన కార్యదర్శులు క్రాంతి కుమార్, నరేష్, జిల్లా అధికార ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ సందర్భంగా వారు ఎస్సీలకు కేటాయించిన నిధులను, అదేవిధంగా కార్పొరేషన్ నిధులకు సంబంధించిన బడ్జెట్ను ఇప్పటివరకు గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు, మరి అదేవిధంగా దళితులకు పక్కా ఇల్లు, 5 లక్షల ఇల్లు నిర్మాణం కోసం, మరి అదేవిధంగా జాగలేని దళితులందరికీ కూడా జాగాలను, ఖాళీ ప్రభుత్వ స్థలాలను కూడా కేటాయించాలని, మరి అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతగా మిగిలి ఉన్నటువంటి దళిత యువతులందరికీ కూడా ఉద్యోగ శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు ఏదైతే హామీలలో ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చి గత ప్రభుత్వం దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఎట్లయితే మాట తప్పిందో మీరు అదే తోవలో పోకుండా మీరైనా ఆ ప్రభుత్వంకి జరిగిన చెంపపెట్టును దృష్టిలో ఉంచుకొని దళితులకు న్యాయం చేసి మాకొచ్చే నిధులను, మాకొచ్చే కార్పొరేషన్ నిధులను కావచ్చు, వివిధ పనిముట్లు కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఏదైతేనేమి దళితులకు పెద్దపీట వేసి ఈరోజు బడ్జెట్లో మీరు కేటాయించిన విధంగా అవన్నీ కూడా వెంటనే విడుదల చేసి పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పటికీ 4-5 సంవత్సరాలుగా ఒక్కొక్క దళితులు ట్రాక్టర్లు తీసుకొని కానీ పనిముట్లు వివిధ లోన్ల ద్వారా తెచ్చుకున్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు అసలే మాఫీ కాలే. వాటన్నిటిని కూడా మాఫీ చేసి కొత్తగా ఉపాధి పొందిన దళితులందరికీ కూడా మీరు న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.